సలార్ రిలీజ్ ట్రైలర్ చూడడం జరిగింది. సీరియస్లీ ప్రశాంత్ నీల్ తన టెక్నికల్ టీమ్ని ఎంత బ్రిలియంట్గా పెట్టుకుంటాడంటే అటు ఎడిటింగ్ విభాగం కావచ్చు, సినిమాటోగ్రఫీ విభాగం కావచ్చు, 100% ఎఫర్ట్ పెడితే ఎలా ఉంటుందో దాని అవుట్పుట్ ఏ రకంగా ఉంటుందో ఈ సలార్ రిలీజ్ ట్రైలర్లో మనం చూడొచ్చు. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ, భువన కూడా ఇచ్చిన సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ ఉందండి. అట్ ద సేమ్ టైం రవి బస్రూర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా రియల్లీ చాలా బ్రిలియంట్గా అనిపించింది. కేజీఎఫ్ సిరీస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత బ్రిలియంట్గా ఇచ్చాడో ఈ సలార్ మూవీకి కూడా అంతే బ్రిలియంట్గా ఇచ్చాడు రవి బస్రూర్. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ సలార్ రిలీజ్ ట్రైలర్లో ఎక్కడా కూడా టైటిల్ రోల్ పోషించిన ప్రభాస్ సలార్ క్యారెక్టర్ని ఎక్కడా రివీల్ చేయలేదు. అయితే సలార్లో ప్రభాస్ డ్యూయల్ రోల్ ఉందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కొంతమంది దేవా వేరు సలార్ వేరు అంటుంటే మరికొంతమంది ఇద్దరు ఒకటే అంటున్నారు. ఈ విషయంలో ప్రశాంత్ నీల్ సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. దేవా వరదరాజ మన్నార్ ఇద్దరు ఎనిమిస్ అయిన తర్వాత టైం స్కిప్ అయి దేవానే సలార్ గా మారతారని కొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది అయితే ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తే అంతకు మించిన ఆనందం మరొకటి లేదు అంటున్నారు. మరి సలార్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ ఉంటుందా లేదా అనే విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. దేవా అండ్ వరదరాజ మన్నార్ వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్, వాళ్ళిద్దరు ఎందుకు కొట్టుకున్నారనేది ఈ సెకండ్ ట్రైలర్లో చూపించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ ట్రైలర్లో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏ విధంగా ఉందో చూపించారు, కానీ సెకండ్ ట్రైలర్లో చాలా హింట్స్ ఇచ్చారు. అసలు వాళ్ళిద్దరూ అంత ప్రాణ స్నేహితులైన వాళ్ళిద్దరూ ఎందుకు బద్ధ శత్రువులుగా మారారు అనే హింట్ ప్రశాంత్ నీల్ మనకి ఇచ్చారు. అండ్ ఇంకొకటి, ఈ సలార్ ట్రైలర్లో ప్రభాస్ మేక్ ఓవర్ అయితే నాకు తెలిసి బాహుబలి తర్వాత ద బెస్ట్ మేక్ ఓవర్ అనుకోవచ్చు ప్రభాస్ది. ఎందుకంటే ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ చాలా వరకు విమర్శలు ఎదుర్కొన్నారు. లుక్ పరంగా అదంతా విఎఫ్ఎక్స్ బాడీ అని చెప్పి ప్రభాస్ని చాలామంది యాంటీ ఫ్యాన్స్ కాస్త విమర్శించే ప్రయత్నం చేశారు. కానీ ఈ సలార్లో యాంటీ ఫ్యాన్స్కి ఏమాత్రం ప్రభాస్ అవకాశం ఇవ్వలేదు. తన మేక్ ఓవర్ కావచ్చు, తన బాడీ కావచ్చు, తన కాస్ట్యూమ్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. మాస్కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా ప్రభాస్ తన మేక్ ఓవర్ని బాగా డిజైన్ చేసుకున్నాడు. డిసెంబర్ 22వ తారీఖున సలార్ మూవీ రిలీజ్ కాబోతుంది. సలార్ మూవీకి పోటీగా షారుఖ్ ఖాన్స్ డుంకీ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆక్వామ్యాన్ పార్ట్ 2 కూడా వస్తుంది. సో ఈ రెండు మూవీస్ కూడా సలార్కి కాస్త పోటీగా నిలిచే అవకాశం ఉన్నా కానీ ఆక్యుపెన్సీ పరంగా అటు పాన్ ఇండియా వైడ్గా సలారే ఎక్కువ ఆక్యుపెన్సీ, ఎక్కువ కలెక్షన్స్ నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఓవరాల్గా సలార్ మూవీ రీ రిలీజ్ ట్రైలర్తో సినిమాకి మంచి హైప్ వచ్చింది. మన సూర్యుడే పాటకి ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, ఇప్పుడు మాస్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఈ సలార్ ప్రమోషన్స్కి, సలార్ రిలీజ్ ట్రైలర్ ప్రమోషన్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఓవరాల్గా డిసెంబర్ 22 అన్ని రికార్డ్స్ని బద్దలు కొట్టడానికి వస్తుంది సలార్. మీకు ఎలా అనిపించింది రిలీజ్ ట్రైలర్? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తీక్ కోట, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.